కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనములు నాయన. కన్న తండ్రి, నీ అపారమైన ప్రేమ చేత తండ్రి, నీ కృప చేత తండ్రి నాయన ఇప్పటి వరకు నాయన మమ్మల్ని కాపాడుతూ తండ్రి అయా మమ్మల్ని ఎంతగానో తండ్రి రక్షిస్తూ కృప చూపిస్తున్న కన్న తండ్రి మీకు వందనములు నాయన. ఈ దినము తండ్రి చూడక ఎంతోమంది మరణించిన వారు ఉండగా మమ్మల్ని మాత్రం తండ్రి మీరు ప్రేమించి నాయన మీ కృప చేతనే కేవలం కన్న తండ్రి అయా మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనములు తండ్రి. అయా ఈ దినములో తండ్రి నీ మాటలు నాయనా అయా నీ పిల్లలతో పంచుకొనుటకు మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది వందనములు కన్న తండ్రి నాయనా. మీ మహాజ్ఞాన గ్రంథంలో నుండి కన్న తండ్రి మీరు మా కొరకు వ్రాయించిన నాయనా అయా కొన్ని సంగతులు నాయనా మేము నాయనా గ్రహించుటకు కన్న తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి నా నోట మీ మాటలను ఉంచి తండ్రి వింటున్న మీ పిల్లలకు తండ్రి నీ మాటల్లోని పరమార్థం నాయన అర్థం చేసుకునే రీతిలో అయా చెప్పగలుగుటకు నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ప్రిన్సిపాల్ రాంబాబు అన్నయ్య గారికి, అలాగే ఏసన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ఈరోజు మనము ఆలోచించవలసిన పాఠం పాతాళ లోకం గురించండి. పాతాళ లోకం ఇది అందరూ తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం అండి. ప్రియులారా, మన జీవితంలో మరి ఈ పాతాళ లోకం గురించి మనం తెలుసుకోకపోతే ఎంత భయంకరమైన ప్రమాదం చోటు చేసుకుందో మరి ఈ పాఠాన్ని వినిన తర్వాత మనకు అర్థమవుతుందండి. ప్రియులారా, పాతాళ లోకం అది ఎంతో భయంకరమైందండి. ఆ లోకానికి మనం వెళ్ళకూడదనే కదా దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని వ్రాయించి 66 పుస్తకాలను మన చేతుల్లో పెట్టారు. ఇందులో అన్ని విషయాలు దేవుడు వ్రాయించి ఇచ్చాడండి. మనకున్న 3 లోకాల గురించి దేవుడు వ్రాయించాడు. అందులో ఒక లోకమే పాతాళ లోకం అండి. ఆ లోకాన్ని గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం ప్రియులారా. ప్రియులారా, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం ఏమనుకుంటుంది అనంటే మనిషి యొక్క జన్మ ఇదే ప్రారంభం అనుకుంటుంది. మనిషి తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి జన్మ తల్లి గర్భం నుండి రావటమే ప్రారంభం అనుకుంటున్నారు. అలాగే ఈ భూమి మీద మనము మరి ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికి మరణిస్తాం. ఇక ఇలా మరణించటమే ఇదే మనకు చివరి దినం. ఈ మరణమే మనిషికి ముగింపు అనుకుంటున్నారండి. తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి వచ్చిందే మన ప్రారంభం అయితే ఈ శరీరాన్ని వదిలి మరి మరణించటము ఇదే మనిషి యొక్క ముగింపు అనుకుంటున్నారు. కానీ అది అవాస్తవం అండి. తల్లి గర్భంలోనికి రాకముందు కొన్ని కోట్ల సంవత్సరాలు మనము ఉన్నవారమండి, ఉన్నాము. ఈ విషయం చాలామందికి తెలియదండి. ప్రియులారా, ఎలా ఉన్నాము మనం అసలు? తల్లి గర్భంలో నుండి రాకముందు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మనము ఉన్నామా? ఒకసారి ఆలోచించుదాం ప్రియులారా. మనం తల్లి గర్భంలోనికి రాకముందు ఎక్కడ ఉన్నామండి? ఈ భూమి మీదకి తల్లి గర్భం నుండి మనము ఈ భూమి మీదకి రాకముందు తల్లి గర్భంలో ఉన్నాము. తల్లి గర్భంలోనికి రాకముందు ఎక్కడ ఉన్నాము?
ఎక్కడ ఉన్నామండి? తండ్రిలో ఉన్నాము. తండ్రిలో ఉన్నామండి. బైబిల్ చెప్తుందండి ఆ మాట. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుందండి వంశావళులుగా. అక్కడ తండ్రులే మరి పిల్లల్ని కంటున్నట్టుగా మనకి కనిపిస్తుందండి. ప్రియులారా, మనము తల్లి గర్భంలోనికి రాకముందు తండ్రిలో ఉన్నాము. తండ్రిలోనికి రాకముందు మనం ఎక్కడ ఉన్నాము? ఒక్కొక్కరిగా మనము అలా వెనక్కి వెళ్ళిపోతే మరి చివరికి మనము ఆదాములో ఉన్నామండి. మొట్టమొదటి మనిషి ఎవరండి? ఆదాము. ఆదాములో మన అందరం కూడా ఉన్నాము. మరి ఆదాములోనికి రాకముందు మనం ఎక్కడ ఉన్నాము? ఆదాములోనికి కూడా రాకముందు మనం ఎక్కడ ఉన్నాము? లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 38వ వచనం చూద్దామండి. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 38వ వచనము. కెయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఎవరంటండి? ఆదాము దేవునికి కుమారుడు. అంటే మనమందరము ఆదాములో ఉంటే, ఆదాము మనమందరము కలిసి ఎక్కడ ఉన్నాము? దేవునిలో ఉన్నాము. దేవుని గర్భంలో మనం ఉన్నామండి. ఎప్పుడు నుంచి ఉన్నాము? ఆ మాట కూడా మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం అండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏంటండి? తరతరముల నుండి నివాస స్థలం మనకి ఎవరు? దేవుడు. అంటే తరతరాలుగా మనం ఉన్నామా? కేవలం ఈ భూమి మీదకి వచ్చిందే మన జన్మ అని మనం అనుకుంటే పొరపాటండి. మనము కొన్ని కోట్ల సంవత్సరాలు తండ్రి గర్భంలో ఉన్నాము. ఎక్కడ ఉన్నాము? పరలోకంలో తండ్రితో పాటు మనం కూడా ఉన్నామండి. మరి పరలోకంలో తండ్రిలో ఉన్న మనము ఆదాములోనికి వచ్చాము. ఆదాము ద్వారాగా మరి అలా తండ్రుల గర్భాలను దాటుకుంటూ ఇదిగో ఈ శతాబ్దంలో మనము ఈ భూమి మీదకి వచ్చామండి. మన జన్మ ఎప్పుడు జరిగింది అనంటే కేవలము తల్లి గర్భం నుండి రావటమే మన జన్మ ప్రారంభం కాదండి. మన జన్మ మరి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మనకి పరలోకంలో మన జన్మ జరిగింది. దేవునిలో మనం ఉన్నాము. కేవలం తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చిందే మన జన్మ కాదు. అలాగే మరణం కూడండి. మనిషి ఈ జీవిత కాలాన్ని ముగించుకుంటే చనిపోతున్నాడు. ఈ 60-70 సంవత్సరాలు బ్రతికి ఇదే మనిషికి ముగింపు. ఈ మరణంతోనే మనిషి జీవితం అంతరించిపోతుంది అనుకుంటున్నారు. లేదు ప్రియులరా, మరణం తర్వాత మరో లోకం ఉందని ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ మాత్రమే చెప్పిందండి. ఎక్కడా లేదు. మరణం తర్వాత ఏమైపోతాము మనం? అసలు మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాము? కేవలం మహాజ్ఞాన గ్రంథమైన దేవుడు మనను ప్రేమించి ఈ 66 పుస్తకాలలో దేవుడు వ్రాయించాడండి. మరణం తర్వాత ఏమైపోతామో, ఎక్కడికి వెళ్తామో, మనము చేసిన క్రియలను బట్టి ఏమైపోతామో అనేది ఎవ్వరూ ఆలోచించట్లేదండి. ఏమండి, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామో ఏ గ్రంథం చెప్తుందండి? ఏ పాఠశాలలు చెప్తున్నాయి? ఏ యూనివర్సిటీలు చెప్తున్నాయి? ఏ సిలబస్లో మనకు ఎక్కడైనా కనిపిస్తుందా? చనిపోయిన తర్వాత అసలు మన జీవితం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రియులారా, నిజంగా దేవుడు వ్రాయించాడండి. మరణించిన తర్వాత అసలు మనం ఏమైపోతాము? ఒకసారి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనమండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. కలగబోవునది ఏదో మనుషులు ఎరగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడెదరు. కలగబోవునది ఏదో అంటున్నాడు. అంటే కలగబోవునది ఏదో తెలియక బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడెదరు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ప్రియులారా, మనిషి చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు? అంటే మరణించిన తర్వాత మనకేదో సంభవింపబోతుంది.
ఆ సంభవింపబోయేది మనకి ఎవరు తెలియజేస్తారు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. నిజంగా ఈ గ్రంథంలో దేవుడు వ్రాయించి ఇచ్చాడు. ఆ సంగతులన్నీ మనం ఈరోజు తెలుసుకోవాలండి. ఈ లోకం గురించి మనం తెలుసుకోకపోతే ఎంత ప్రమాదం చోటు చేసుకుందో ప్రియులారా ఈరోజు మనం తెలుసుకుంటామండి. ప్రియులారా, నిజంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది పాతాళ లోకం గురించి. ఇది ఎక్కడ ఉంది? ఈ పాతాళం అనేది అసలు ఎక్కడ ఉంది? దేవుడు ఎన్ని లోకాలు ఉన్నాయని మనకు చెప్పాడు. ఆ విషయాన్ని మనం ఒకసారి చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమండి. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగును. ప్రియులారా, ఇక్కడ మనకి ఎన్ని లోకాలు ఉన్నట్టు తెలుస్తుంది? 3 లోకాలండి. ఒకటి పరలోకం, దేవుడు ఉన్న లోకం పరలోకం ఒకటైతే, రెండవ లోకం ఏంటండి? ఇదిగో మనం ఉన్న ఈ భూలోకం. మూడవ లోకము పాతాళ లోకం అండి. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి. పరలోకం పైన ఉందండి, మొదటి లోకం అనుకుంటే. రెండవ లోకం మనం ఉన్న ఈ భూలోకం అండి. మూడవ లోకమే పాతాళ లోకం. ప్రియులారా, మనది ఏ లోకం మనం ఇప్పుడు చూసాం. మనం ఎక్కడ వారము, ఎక్కడ నుండి వచ్చాము అనేది మనం ఇప్పుడు చూసామండి. పరలోకంలో నుండి వచ్చాము. దేవుడు అంటాడు కదండి, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకం నుండి మనం ఇక్కడికి వచ్చామండి. పరలోకంలో నుండి మనము ఈ లోకానికి వచ్చాము. ఇక్కడ నుండి మనము ఎక్కడికి వెళ్ళాలి? మొదటి లోకం నుండి రెండో లోకానికి వచ్చిన మనము ఇక్కడ నుండి వెళ్ళే లోకమే పాతాళ లోకం అండి. మరి ఆ లోకం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళే లోకం కదా, ఎంత భయంకరమైన లోకమో ఆ లోకం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. పాతాళ లోకం అసలు ఎక్కడ ఉంది? ఏమండి, పాతాళ లోకం ఎక్కడ ఉంది మనం తెలుసుకుందామండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనమండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. ఇక్కడ ఏమంటున్నాడండి? క్రిందనున్న పాతాళము. పాతాళము ఎక్కడ ఉందండి? క్రింద ఉందంట. భూమి క్రింద ఉంది పాతాళము అంటున్నారండి. అంటే భూమి క్రింద అంటే ఎక్కడండి? ఈ భూమిని తవ్వుకుంటూ పోతే మనకు పాతాళం వస్తుందా? వస్తుందా అండి? భూమిని తవ్వుకుంటూ నువ్వు కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళినా నీకు పాతాళం రాదు. అంటే పాతాళం భూమి క్రింద ఉందని అంటున్నాడంటే భూమి లోపల కాదండి. ఇది మనకు తెలియాలంటే అసలు భూమి ఎక్కడ ఉంది? అసలు భూమి ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి ప్రియులారా. సూర్య కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాలలో కూడా చివరి గ్రహం ఏంటండి? ప్లూటో గ్రహం. అది గ్రహం కాదని అన్నారు. మరి ఈ 8 గ్రహాలలో మన భూలోకం, ఈ భూమి అనేది 3వ గ్రహం అండి. ఇది 3వ గ్రహం. గ్రహాలలో 3వ గ్రహం భూలోకం. సూర్య కుటుంబంలో ఉంది. ఈ సూర్య కుటుంబం ఎక్కడ ఉంది? పాలపుంత నక్షత్ర మండలంలో. ఇలా ఆలోచించుకుంటూ పోతుంటే ఇదంతా విశ్వం అండి, విశ్వంలో ఉంది. కేవలం ఈ భూమి మీద మాత్రమే మనము ఉన్నాము. అంటే భూమి క్రిందికి వెళ్ళిపోతే పాతాళం ఉంటుంది అంటున్నాడు. మరి భూమి ఎక్కడ ఉంది? 3వ గ్రహంలో కదండి ఉంది. ఈ విశ్వం అంతా ఎలా ఉంది అన్నప్పుడు ఒక చక్రం మాదిరిగా ఉందని చెప్తాడండి యాకోబు పత్రికలో. యాకోబు పత్రికలో ఏముండిద్ది? ప్రకృతి చక్రము. అంటే చక్రంలాగా రౌండ్గా ఉందన్నమాట భూమి. ఈ భూమి ఉదాహరణకు మనం ఒక బాల్ తీసుకుందాం అనుకోండి. ఆ బాల్ మనం కట్ చేసినప్పుడు మధ్యలో అది పైన భాగం మనకి ఎలా కనిపిస్తుందండి? ఒకేలా కనిపిస్తుంది. పై భాగము క్రింది భాగము ఒకేలాగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న అంతరిక్షము, పైన మనం చూస్తున్న ఈ ఆకాశం ఏదైతే ఉందో క్రింద కూడా భూమిలోకి వెళ్ళిపోయి ఆ కిందికి వెళ్ళిపోతే మనకి ఆ అంచు కూడా సేమ్ అలాగే ఉంటుందండి. భూమి లోపల భూమి ఎలా ఉందని చెప్పాడండి దేవుడు? భూమి
శూన్యంలో వేలాడదీయబడింది, శూన్యంలో ఉందండి. ఇది ఒక చక్రం మాదిరిగా ఉంటే, ఒక బాల్ లాగా రౌండ్గా ఉంటే మరి ఆకాశం అంచున మనం చూడగలుగుతున్నాము. అదేవిధంగా కింద కూడా అదే విధంగా ఉంటుందండి. ఇది ఈ విశ్వాన్ని మొత్తం మనం దాటుకొని వెళితేనే కానీ పాతాళ లోకం రాదండి. అంటే క్రిందనున్న పాతాళము అనంటే కేవలం భూమిని త్రవ్వుకుంటూ పోతే మనకు వచ్చే లోకం కాదండి. అది ఎక్కడ ఉంది? ఈ విశ్వాన్ని దాటుకొని వెళ్ళిపోవాలి. విశ్వాన్ని దాటుకొని వెళ్ళిపోవాలంటే అది బ్రతికుండగా సాధ్యమవుతుందా? పాతాళం వెళ్ళటము బ్రతికుండగా సాధ్యపడేది కాదండి. చాలామంది మేము పాతాళాన్ని చూసాము అంటున్నారు. ఏమండి, పాతాళాన్ని ఎవ్వరు చూడలేమండి. అక్కడికి వెళితే మరలా తిరిగి రాము. పాతాళాన్ని ఎక్కడ ఉందని చెప్తున్నారు? క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గంన నడుచుకొనును. పాతాళము క్రింద ఉందని మనకి అర్థమైందండి. ఆ పాతాళ లోకం మనం ఎప్పుడు వెళ్తాము అంటే, ఇదిగో కన్ను మూసిన మరుక్షణమే పాతాళం వెళ్ళిపోతామండి. కన్ను మూసిన మరుక్షణమే పాతాళం వెళ్ళిపోతాము. బ్రతికుండగా ఏ ఒక్కరు కూడా ఆ లోకాన్ని చూడలేరు ప్రియులారా. బ్రతికుండగా వెళ్ళేది కాదండి ఆ లోకము ప్రియులారా. మనకు ఉన్నది 3 లోకాలు అయితే కనిపించని ఆ 2 లోకాలు ఏంటి? పాతాళ లోకం ఒకటైతే పరలోకం. ఈ 2 లోకాలు మనకు కనిపించట్లేదండి. ఎందుకంటే శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద ఉన్నాము గనుక మనము ఆ 2 లోకాలు మనం చూడలేము. ఎప్పుడు చూడగలము పాతాళ లోకం అని అంటే, ఇదిగో కన్ను మూసిన ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతాము అని దేవుడే వ్రాయించాడండి. ఆ మాట ఒకసారి చూద్దామా? యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనమండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనము. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోవుదురు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? పాతాళానికి దిగిపోవుదురు అంటున్నాడు. అంటే పాతాళం ఎక్కడుందని మనకు అర్థమవుతుందండి? క్రింద ఉందని. దిగిపోవటం అంటే కిందికా పైకి అండి? క్రిందికే కదా. ఎక్కిపోవడాన్ని పైకి అంటారు, దిగిపోవడాన్ని కిందికి. అంటే అక్కడ మనము ఇందాక ఎక్కడ చూసామండి? సామెతల గ్రంథంలో చూసినా కానీ క్రిందనే ఉంది పాతాళం అని మనకి చెప్తున్నారు. అలాగే మరి ఇక్కడ యోబు గ్రంథంలో కూడా క్రిందనే ఉంది, క్రిందికి దిగుదురు అంటున్నాడు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఎలా గడుపుతామండి? నిజంగా బ్రతికుండగా మనము మరి ఎన్నో సరదాలు సంతోషాలండి. బ్రతికుండగా శ్రేయస్సు కలిగి హ్యాపీ బర్త్డే అనేసి, మరి హ్యాపీ మ్యారేజ్ డే అనేసి హ్యాపీగా ఎంతో సంతోషంగా వెళ్ళిపోతుంటామండి. మన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అంత సరదాగానే సాగిపోతుంటుంది. అలా శ్రేయస్సు కలిగి మనము జీవిస్తున్నప్పుడు, మరి శ్రేయస్సు కలిగి మన దినాలు మనము గడుపుతున్నప్పుడు ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతాము. అలా హ్యాపీగా ఉంటూ మన జీవితాన్ని మనం గడుపుతున్న క్షణంలోనే మనకు మరణం వస్తే మనం ఏమైపోతామండి? ప్రతి ఒక్కరం కూడా కన్ను మూసిన క్షణమే పాతాళానికి వెళ్ళిపోవాలండి. మరణించిన క్షణమే పాతాళానికి వెళ్ళిపోతామని బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. ఉదాహరణకు మనం ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, యాక్సిడెంట్లో మరి 7 కానీ 8 మంది ఇలా 10 మంది మరణించారండి అని మనం వార్తలు వింటుంటాం. అలా వార్తలు విన్నప్పుడు వాళ్ళు ఏమంటారండి? అలా మరణించిన వారు, ఇదిగో ఈరోజు యాక్సిడెంట్లో ఒక 10 మంది మరణించారు, వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు, కనబడిన లోకానికి వెళ్ళిపోయారు అంటారండి. వార్తలు రాస్తారు. అంటే అక్కడ లోకం అనేది మనకు కనిపించటం లేదు. ఆ లోకము తిరిగి రాని లోకం అంట. అంటే ఆ లోకానికి వెళితే మరల తిరిగి వచ్చేది లేదండి. ఒక్కసారి వెళ్ళామా పాతాళానికి, మరలా తిరిగి రావటం అనేది అసాధ్యము. మరి ఇక్కడ ఏం ఒప్పుకుంటున్నారంటే వీళ్ళు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు అంటున్నారు. అంటే లోకాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నారు, కానీ ఎన్ని లోకాలు ఉన్నాయని దేవుడు చెప్తున్నారండి? 3 లోకాలు. మరి చాలామంది అంటారు 7 లోకాలు అనేసి. 7 లోకాలు ఉన్నాయండి? లేవు ప్రియులారా. 7 లోకాల సౌందర్య లహరి అంట. 7 లోకాలంటే 7 49. ఇన్ని లోకాలు ఉన్నాయా అండి?
ఉంటే ఎక్కడ ఉన్నాయి చెప్పాలి కదా ప్రియులారా. దేవుడు వ్రాయించాడండి, మనకున్నది మూడే మూడు లోకాలు. అదే పరలోకము, భూలోకము, పాతాళ లోకము. ఈ లోకం గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులారా. పాతాళ లోకం చనిపోయిన తర్వాత ఒక్క క్షణంలోనే మనం వెళ్ళిపోతామని దేవుడు చెప్తున్నాడు. మరి ఒక్క క్షణంలోనే వెళ్ళిపోయిన మనము మరలా తిరిగి వస్తామా రామా? ఆ విషయాన్ని మనం చూద్దామండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనమండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నారు? పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా రావటం అన్నది సాధ్యపడదండి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. మరణించిన వారు ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు ప్రియులారా. మనకి చాలామందికి తెలియదండి, మరణించిన తర్వాత అసలు పాతాళానికి వెళ్ళిపోతున్నామా? ప్రతి ఒక్కరమండి. ఇందులో భక్తుడైనా, నీతిమంతుడైనా, పాపులైన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళవలసిన స్థలం ఏది? పాతాళ లోకం. కన్ను మూసిన క్షణమే మనందరం కూడా వెళ్ళేది పాతాళ లోకం అండి. మరి ఆ లోకానికి వెళ్ళిన తర్వాత మరి చాలామంది ఏమనుకుంటారంటే, చనిపోయిన తర్వాత ఇక్కడే తిరుగుతున్నారు అనుకుంటారండి. ఎక్కడ తిరుగుతున్నారు? చనిపోయిన తర్వాత ఒక్క నిమిషం కానీ ఒక గంట కానీ ఉండటానికి వీలుందండి? రెప్పపాటున ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయిన వారు తిరిగి రావడానికి వీలు లేదు కనుకనే, ఆ విషయం మనకు తెలుసు కనుకనే మనం ఏం చేస్తామండి, మరణించిన తరువాత మరణించిన వారి యొక్క ఫోటోలు మనం తీసుకుంటామండి. మరణించిన వారి ఆల్బంలో ఇంతకుముందు మనం దించుకుంటాం ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ. ఎవరైతే మన కుటుంబంలో మరణిస్తారో చక్కగా వారు నవ్వుతున్న ఒక ఫోటోని తీసుకొని అప్పటి వరకు అది ఉన్న ఫోటోని మనం చాలా పెద్దగా చేసి దాన్ని ఒక డెకరేషన్గా తయారు చేసేసి దాన్ని ఎక్కడ పెడతామండి? జ్ఞాపకంగా ఎక్కడ పెడతాము? గోడకి కొట్టేసి ఉంచుతామండి. ఎందుకు? ఇంకెప్పటికీ రాడు గనుక ఎవరైనా వచ్చి పలాని వాళ్ళు మీ తండ్రి గారు కానీ మీ అమ్మగారు కానీ ఏమయ్యారండి, ఉన్నారా అని అడిగే అవకాశం కూడా లేకుండా అది చూడగానే మనకి అర్థమైపోతుంటుందండి. ఇక్కడ ఎనికేపాడులో మేము హాస్పిటల్కి వెళ్ళిపోతే అక్కడ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ ఫోటోలు వేసి, పెద్ద ఫోటోస్ వేసి ఉన్నాయండి. అక్కడ దండలు వేసారు దానికి. అప్పటి వరకు కూడా మొన్నటి వరకు వాళ్ళు ఉన్నారు, మేము చూసాము. అక్కడ చూసిన తర్వాత కరోనా టైంలోనే ఒక వారం మాత్రమే ఇద్దరికి గ్యాబు. వాళ్ళిద్దరూ చనిపోయారు అనేది వాళ్ళని అడిగి మేము తెలుసుకోలేదు. ఎలా తెలిసింది? పెద్ద ఫోటో గోడకు పెట్టేసి దండలేసేసారు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. కరోనాలోనే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారండి. కేవలం ఒక వారం మాత్రమే ఇద్దరికి డిఫరెంట్. అలా చనిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన వారు ఇక రారు అంటున్నాడండి. అతడు ఇంకా ఎన్నడూనూ తన ఇంటికి రాడు, అతని స్థలము అతన్ని మరలా ఎరుగదు. అంటే అతని స్థలానికి మరలా రాడా? అతని స్థలమే అతన్ని ఎరగదంటండి. మనం అతన్ని మర్చిపోతుంటాము. చాలామంది ఏంటండి, ఒక వ్యక్తి మరణించగానే దినం ఎప్పుడు చేయాలని ఆలోచిస్తారండి. ఏంటండి, చనిపోయిన వ్యక్తి ఏమో వెళ్ళిపోయాడు, అతను ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోయాడు. అసలు ఏమైపోయాడో అని ఇది ఆలోచించేవారు ఎవరున్నారండి? చనిపోయిన వ్యక్తి ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో అని ఆలోచించేవారు లేరు. కానీ చనిపోయిన తర్వాత దినం ఎప్పుడు చేయాలి, జనకారం ఎప్పుడు చేయాలి, పెద్ద కారం ఎప్పుడు చేయాలి, ఏంటండి వాటి కోసం డేట్లు ఫిక్స్ చేసుకోవటం. 3వ రోజు చేద్దామా, లేకపోతే 5వ రోజు చేద్దామా, 7వ రోజు చేద్దామా, 9వ రోజు చేద్దామా, 11వ రోజు చేద్దాం. ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలేనండి. వీళ్ళు చూసేవన్నీ కూడా బేస్ సంఖ్యలు అనమాట. ఏ రోజున చేయాలి ఏంటండి? ఒక వివాహానికి ముహూర్తం గట్ట పెట్టుకున్నట్లు చనిపోయిన తర్వాత కూడా వదిలేది లేదా అంటే లేదండి. నిజంగా మనుషులు మరణించిన వ్యక్తి ఏమైపోయాడో అని ఆలోచించే వాళ్ళు లేరండి. వీరు మాత్రము సరదాగా తినడానికి అలవాటు పడ్డారు ప్రియులారా. చనిపోయిన వారికి చికెన్ అంటే బాగా ఇష్టం అనేసి, చికెన్ అంటే ఇష్టం కాబట్టి దినానికి మనము చికెనే పెట్టాలి.
ఆమె ఇష్టాన్ని తెలుసుకుని ఆమె ఏమైనా వస్తుందా అండి? ఆమె ఏమైనా వచ్చి చూసిద్దా? అంటే ఆమె ఇష్టాన్ని మనం నెరవేర్చకపోతే ఇక్కడే తిరిగిద్ది, ఇక్కడే ఉండిద్ది అని నిజంగా ఇలాంటి మాటలన్నీ ఇవన్నీ ఎవరు ప్రవేశపెట్టారు అన్నప్పుడు ప్రపంచ ధర్మ విరోధి అనేవాడు అక్కడ ఉన్నాడండి. వాడే వీటంతటికి కూడా మూలం. ఎందుకండి ఈ డేట్లు? చనిపోయిన వ్యక్తి వెళ్ళిపోయాడు కదా, అతడు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటని ఆలోచించేవారు లేరండి. పెడుతున్నాము, పలానా డేట్ అనే పెట్టాలా? మరణించిన వారు దేవుణ్ణి ఎరిగి ఒకలా మరణించారే అనుకోండి, వారి కోసం మనం జ్ఞాపకార్థంగా మరి దేవుని సువార్త, దేవుని మాటలు వినిపించడానికి మనం ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చండి. కానీ దానికి ఒక డేట్ ఫిక్స్ చేసి పలానా రోజున మాత్రమే చేయాలి, ఆ రోజు చేయకపోతే అది మరి ఎంత పెద్దల పారంపర్యాచారం, మా చిన్ననాటి నుండి ఇదే వస్తుంది కనుక ఖచ్చితంగా చేయాలి అంటారు. అది కాదండి. ఇక్కడ ఏమంటున్నాడు? పాతాళానికి వెళ్ళిపోయిన వ్యక్తికి రాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ ఎన్ని చేసుకుంటే ఏముందండి? మనం ఇక్కడ ఎన్ని చేసుకుంటే ఏముంది? వెళ్ళాల్సిన వ్యక్తి ఏదో రకంగా వెళ్ళిపోయాడే, అతని గురించి ఆలోచించేవారు లేరు. కానీ ఈ భూమి మీద మాత్రం అన్ని ఆచారాలు చేయటానికి మాత్రము మనుషులు ఏ విషయంలో కూడా తక్కువ కారండి. ఇంకేమంటున్నాడు అక్కడ? కిందకి చదవండి ఒకసారి. అతడు ఇంకా ఎన్నడను తన ఇంటికి రాడు. ఎక్కడికి రాడంటండి? తన ఇంటికి రాడంట. మరి ఒక ఆయన అంటున్నాడు, ఏమండి నేను ఇక్కడ ఆ చెట్టు కిందనే ఉన్నాడు ఒక అతను, ఆ చెట్టు కిందనే చూశాను. ఎవరు? బయట వ్యక్తి. ఒక బయట వ్యక్తి ఆ చెట్టు కిందనే ఒక ఆమెను నేను చూశాను, ఒక ఆయన నేను చూశాను అంటారు. అంటే బయట వ్యక్తికే కనిపిస్తున్నారా మరణించిన వారు? మరణించిన వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారండి? ఒకలా వస్తే తన ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటారు. భర్త అయితే భార్యని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అనుకుంటారు. అదే భార్య అయితే తన భర్తని, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు ఎలా ఉన్నారో అని వాళ్ళని పలకరించుకోవాలి, వాళ్ళని ఆప్యాయతగా పలకరించుకోవాలి అనుకుంటారు. కానీ ఎక్కడో ఊరు బయట ఉన్న ఆయనకి కనిపించాడంట. మా ఇంటి చుట్టే తిరుగుతున్నారు. ఇప్పుడు మొన్న 4-10 రోజులు అవుతుందండి, మా ఊరిలో ఒక ఆమె ఉరి పెట్టుకుని చనిపోయిందంట. ఇంకా జనాలంతా మామూలుగా కాదు భయపడేది. మిరప తోటలకు వెళ్ళినప్పుడు అమ్మోళ్ళు అంటున్నారు, పలానా అమ్మాయి జ్యోతి ఉరి పెట్టుకుంది. అమ్మో, అందరూ భయపడిపోతున్నారు. ఆడపిల్ల మధ్యాహ్న కాలంలో ఉరి పెట్టుకుంది, ఇక్కడే తిరుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎంత భయపడిపోతున్నారంటండి అసలు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడండి? ఎంత చక్కని మాట అసలు. దేవుడు చెప్తున్న మాట 100% అది నిజమండి, వాస్తవం. దేవుడు వ్రాయించాడు, కథలు వ్రాయించలేదండి. ఈ మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వాస్తవాలు వ్రాయించాడండి. ఈరోజు మనం ఆ వాస్తవాలను తెలుసుకోవాలి ప్రియులారా. చనిపోయిన క్షణమే పాతాళానికి వెళ్ళిపోతున్న మనము మరి ఎన్నటికి కూడా తిరిగి రామండి. తిరిగి రాని లోకానికి మనం వెళ్ళిపోతున్నాము. అక్కడ నుండి మనము ఎన్నటికీ కూడా తిరిగి రాము. మన ఇంటికి కూడా మనం రాము. మన ఇల్లు మనల్ని మర్చిపోతుందండి. మరొక విషయాన్ని చూద్దామండి పాతాళ లోకం గురించి. అసలు పాతాళము ఎలా ఉంటుంది? ఆ పాతాళానికి ఎవరు వెళ్ళిపోతారు? ఆ పాతాళానికి ఎలాంటి ఆశలు ఉన్నాయి? ఒకసారి మనం చూద్దామండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనమండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనము. పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు. ఏమండి? పాతాళమునకు అగాధ కూపమన్నా పాతాళమన్నా ఒకటేనండి. పాతాళానికి ఏమి లేదంట? తృప్తి లేదు. అదేంటండి? పాతాళ లోకానికి తృప్తి లేదా? మనుషుల కంటే ఏమో అనుకోవచ్చండి తృప్తి లేదనేసి, కానీ పాతాళానికి ఏంటి? పాతాళానికి తృప్తి లేదా? ఏ విషయంలో తృప్తి లేదండి పాతాళానికి? పాతాళం తృప్తి పడట్లేదా? ఇదిగో ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కళ్ళం కూడా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది అయితే మరణిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళేది పాతాళమేనండి. ఇంతమంది పాతాళ లోకం వెళ్తున్నప్పుడు దానికి తృప్తి లేదంటండి. పాతాళానికి తృప్తి లేదు, అది అపరిమితముగా నోరు తెరుస్తుందంటండి. ఎవరిని మృంగుదనా అని వాడు వెంటాడుతూ తిరుగుచున్నాడు. వాడు నోరు ఎప్పుడూ తెరుచుకునే ఉంటుందంటండి. అంటే ఎక్కడ క్యాచ్ మిస్ అయిపోతుంటుందో,
ఒకవేళ ఎప్పుడు దేవుణ్ణి అంగీకరించి వీళ్ళ బ్రతుకులు మార్చుకొని ఆయన వైపు తిరుగుతారో అనేసి వాడు ఎప్పుడు నోరు తెరుచుకొనే చూస్తున్నాడండి. మనల్ని ఎప్పుడు వాడి వైపు లాగేద్దామా అనే వాడి పని అండి. వాడి పని ఎప్పుడు వాడు మనల్ని వాడు ఎంత కుయుక్తితో ఉన్నాడంటే ఎప్పుడు వీరిని నా వశం చేసుకుందామా, నా వైపు త్రిప్పుకుందామా, వీళ్ళు సత్యంలో నడవడానికి వీల్లేదు, వీళ్ళు నా నుండి మరి తండ్రి వైపు వెళ్ళడానికి వీల్లేదనే కదండి వాడు మొదటి నుండి వాడి యుద్ధం అదేనండి. తండ్రి నుండి యుద్ధం చేసి వాడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి కన్న తండ్రి పిల్లలైన మనల్ని ఆయన దగ్గర లేకుండా ఆ పాతాలను వశం మనం చెయ్యాలని వాడు కంకణం కట్టుకుని ఉన్నాడండి. కంకణం కట్టుకుని ఉన్నాడు ప్రియులారా. అందుకే పాతాళానికి ఏమి లేదంట, తృప్తి లేదంటండి. దానికి తృప్తి లేదు ప్రియులారా. మరి ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది కదండి. ఆ వచనం మనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం అండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనము. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ప్రియులారా, మరణం చూడక బ్రతుకు నరుడు ఎవరైనా ఉన్నారా అండి? మరణము ప్రతి ఒక్కరికి వస్తుందని మనందరికీ తెలుసు. వెనక ముందు మాత్రమే తేడా, కానీ ప్రతి ఒక్కరం కూడా వెళ్ళిపోవలసిందే అండి. ఏదో రకంగా మనందరము కన్ను మూయాల్సిందే. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు? నువ్వెంత గొప్పవాడవైనా, నువ్వెంత గొప్ప శాస్త్రవేత్తవైనా, నువ్వెంత మరి ఒక ప్రధానివైనా, మరి ఎవరివైనా సరే ప్రతి ఒక్కరికి కూడా మరణం ఉందండి. మరణం ఉంది. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం లోకం యొక్క వశము కాకుండా ఎవరు తప్పించుకోగలరు? ఎవరు తప్పించుకుంటారండి? ఎవరు తప్పించుకుంటారని బైబిల్ చెప్పింది? బుద్ధిమంతులైతే పాతాళ లోకాన్ని తప్పించుకుంటారు. బుద్ధిహీనులైతే పాతాళ లోకం చేత పట్టబడతారండి. పాపం చేత అది మనల్ని బంధిస్తుంది. పాతాళ లోకం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. అది పట్టుకుంటే మరలా వదలదండి, విడిచిపెట్టదు. అంత భయంకరమైంది పాతాళం అండి. ఆ పాతాళ లోకం మనము వెళ్ళక ముందే ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవాలి. పాతాళం ఎక్కడ ఉందో మనం తెలుసుకున్నాము. పాతాళం ఎక్కడుందండి? క్రింద ఉన్న లోకం పాతాళ లోకం. అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతాము? కన్ను మూసిన మరుక్షణమే. ఏమండి, మనం మరణించిన ఒక్క క్షణంలోనేనండి, ఒక్క నిమిషం కాదు, ఒక గంట కాదు, ఒకే ఒక క్షణంలోనే పాతాళాన్ని వెళ్ళిపోతావు. ఏంటండి అంత పవరు? ఆత్మకు అంత పవర్ ఉందా? నిజంగా ఇప్పుడు ఈ భూమి మీద మనం ఉండగానే, ఏమండి, సపోజ్ మేము ఒక కోదాడ వెళ్ళాలంటేనే 2 గంటలు పట్టిద్దండి. మా ఊరు వెళ్ళటానికి 2 గంటలు పట్టిద్ది. అలాంటిది పాతాళ లోకం. అది ఒక గ్రామం కాదు, మరి ఒక పట్టణం కాదు, ఒక జిల్లానో ఒక రాష్ట్రమో కాదండి. అది మరి యొక్క లోకం. ఆ లోకం వెళ్ళాలంటే ఎంత సమయం పట్టాలండి? కేవలము మనకి ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళటానికి 2-3 గంటలు టైం పడితే, మరి పాతాళ లోకం అది మరి యొక్క లోకం కదండి. ఆ లోకం వెళ్ళాలంటే ఎంత సమయం పట్టాలి ప్రియులారా? ఎందుకంటే శరీరంలో ఉన్నాము గనుక మనకి ఇంత సమయం పడుతుంది. కానీ ఆత్మ ఎంత పవరో తెలుసా? ఆత్మ ఒక్క క్షణంలోనే వెళ్ళిపోతుంది. నిజంగా ఆత్మ ఎంత పవర్ఫుల్లో మనకి ఇక్కడ అర్థం కావాలండి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ఒక్క క్షణంలోనే మరో లోకానికి వెళ్ళిపోతుంది ప్రియులారా, మరో లోకానికి వెళ్ళిపోతుందండి. ఈ పాతాళం గురించి మనం ఒక మాటను చూడగలిగితే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15-16 వచనాలండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15-16 వచనాలు. తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. అదేమంటే పాతాళము కనని గర్భము, నీరు చాలును అనని భూమి. ఏమండి, ఇక్కడ తృప్తి పడనివి 4 ఉన్నాయి అంటున్నారు. ఇందులో మనకి ప్రాముఖ్యంగా 2 విషయాలు మనం చూద్దామండి. తృప్తి పడని వాటిలో మొదటిగా ఏముందండి? పాతాళము. పాతాళ లోకానికి తృప్తి లేదని మనం ఇప్పుడు చదువుకున్నాం కదండి. పాతాళ లోకానికి తృప్తి లేదండి. అందులోకి మరి ఎవరు వెళ్ళిపోతాము? పాతాళానికి ఎవరెవరు వెళ్ళిపోతున్నారు? ఆ మాటను మనం చూద్దామండి ఒకసారి.
యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. పాతాళ లోకానికి ఎవరు వెళ్తున్నారు? అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. ఎవరంటండి? మొత్తానికి గనులు, సామాన్యులు అందరూ అండి, ఒక్కరు అని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆ పాతాళ లోకానికే వెళ్ళిపోతున్నారు. అది అపరిమితముగా నోరు తెరుచుకొని ఉందండి, అపరిమితంగా నోరు తెరుచుకొని ఉంది. దానికి తృప్తి లేదంటండి ఇప్పటి వరకు కూడా. మరి ఇంతమంది వెళ్ళిపోతున్నా ఇక చాలు అని అనదా? ఇంకా చాలు అని అనదంటండి. పాతాళ లోకానికి తృప్తి లేదు. ఏమండి, మనం కొంచెం భోజనం తిన్నామంటే ఇంకా రెండోసారి పెడుతున్నప్పుడు కడుపు నిండా తింటాం తృప్తిగా. తిన్న తర్వాత ఇక నాకు చాలండి అంటాం. ఏమండి, తినే విషయంలో మనం చాలు అంటాము, నీళ్ళు త్రాగే విషయంలో చాలు అంటాము. అంటే మనుషులుగా కొన్ని విషయాల్లో మనం తృప్తి కలిగి ఉంటున్నాము, కానీ పాతాళ లోకానికి తృప్తి లేదండి. అపరిమితంగా అది మృంగుతూనే ఉందంట. ఇంకా కావాలి 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 అంటుంది. పాతాళ లోకం అది చాలా విశాలమైన లోకం అండి. ఆ లోకానికి అందరూ వెళ్ళిపోతారు. అందుకే దేవుడు మత్తయి సువార్తలో అంటారండి, 7వ అధ్యాయం 8వ వచనంలోనూ ఉండిద్ది. ఏంటి? ఇరుకు ద్వారంలో ప్రవేశించువారు కొందరే, కానీ విశాలమైన మార్గంలో అనేకులు ప్రవేశిస్తారంట. అది విశాలంగా ఉంటుందండి. పాతాళ లోకం చాలా విశాలంగా ఉంటుంది. అది చాలా పెద్ద లోకం అండి. ఆ లోకానికి నాశనమునకు పోవు ద్వారము, ఆ ద్వారము వెడల్పును, ఆ దారి విశాలంగా ఉందంట. ఎంత విశాలంగా! దాని ద్వారా ప్రవేశించేవారు ఎంతమంది అంటండి? అనేకులు ఎక్కువ మంది పాతాళానికి వెళ్ళిపోతున్నారండి. ఇరుకు ద్వారం నా దేవుని దగ్గరికి వెళ్ళేవారు కొందరు మాత్రమే. కొందరేమన్నారు? ఎందుకంటే ఈ లోకాశలన్నిటినీ జయించాలి కదండి. దేవుడు ఏ విషయాలైతే మన కొరకు వ్రాయించారో, మరి దేవుడు ఎలా అయితే మనల్ని బ్రతకమన్నాడో ఆ రకంగా మనం బ్రతికితేనే తప్ప మరి ప్రతి ఒక్కరం కూడా పాతాళానికి వెళ్ళిపోవాలండి. నిజంగా మరొక వచనం మనం చూద్దామండి. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 48వ వచనము. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 48వ వచనము. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏంటండి? నరకమున వారి పురుగు చావదు. పురుగు అంటే ఏంటండి? మామూలుగా మనం చూసే పురుగులు అనుకుంటున్నారా? కాదండి. ఆత్మ నరకములో చావదు, అగ్ని ఆరదు అంటున్నారు. ఆత్మ చావదండి. ఆత్మకు ముగింపు ఉందా? ఆత్మకు చావుందండి. మరి దేనికి చావుంది? కేవలం మన శరీరానికే మరణం ఉంది తప్ప మన ఆత్మకి చావు లేదండి. ఏమండి, ఉదాహరణకు ఒక బల్బు బాగా వేడెక్కి అది పగిలిపోయింది అనుకోండి. ఏమండి, కరెంటు పగిలిపోయింది అంటామా? మనము కరెంటు పగిలిపోయింది అంటామండి. ఒక బల్బు పగిలిపోయింది అక్కడ. అదేవిధంగా ఒక టీవీ ఆడుతున్నప్పుడు అది మరి పని చేయలేదనుకోండి, టీవీ పాడైపోయింది అనుకోండి, కరెంటు పాడైపోయిందండి అని అంటామా? అనమండి. టీవీ పాడైపోయింది అంటే అప్పటి వరకు పనిచేస్తున్న టీవీ కానీ, ఫ్యాన్ కానీ, లైట్ కానీ, మౌత్ కానీ, ఇది ప్రతి ఒక్కటి కూడా పనిచేయటం ఆగిపోయింది అంటే అర్థం ఏంటండి? పవర్ కట్ అయిపోయింది, కరెంట్ రావట్లేదు, పవర్ పోయింది. అందువల్లనే ఏది కూడా పని చేయట్లేదు. ఒక టీవీ ఆడట్లేదు, ఫ్యాను తిరగట్లేదు, అలాగే ఒక మౌత్ పనిచేయట్లేదు. ఇవన్నీ కారణం ఏంటి అన్నప్పుడు కరెంటు లేదు. అలాగే మరి మన ఆత్మ, శరీరాన్ని నడిపిస్తున్న ఈ ఆత్మ ఇది అంత పవర్ఫుల్ అండి. ఈరోజు మనం ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము. ఈ అన్ని కార్యక్రమాలన్నీ మనం చేయగలుగుతున్నామంటే మనల్ని నడిపిస్తున్నది ఏంటండి? ఆత్మ అండి. అదే యోహాను సువార్తలు చెప్తారు కదా, 6వ అధ్యాయము 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. మనల్ని జీవింపజేస్తుంది ఏంటి అన్నప్పుడు ఆత్మ మనల్ని జీవింపజేస్తుందండి. మరి శరీరం
కేవలం నిష్ప్రయోజనం. శరీరం దేనికి పనికిరాదంటే దేనికి పనికిరాదండి. ఆత్మ ఉన్నంతసేపే మనం మాట్లాడగలుగుతున్నాము. ఆత్మ ఉన్నంతసేపేనండి అందరికీ అవసరము. ఆత్మ ఉన్నంతసేపే ఈ భూమి మీద మనము చలించగలుగుతున్నాము. కేవలం మరణం అనే పేరుతో ఈ శరీరాన్ని మనము శవంగా ఈ భూమి మీద విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోతున్నామండి. ఆత్మ ఉన్నంతసేపే మనకి ఈ జీవితం. మనలో ఉంది ఆత్మ అండి. ఆత్మ ఉండబట్టే మనం బ్రతుకుతున్నాము. ఈ ఆత్మ వెళ్ళిపోవటమే మనం మరణం అంటాము. శరీరము ఆత్మ రెండు కలిస్తేనే ఒక మనిషి అని మనం అనుకున్నప్పుడు మరి మరణము అంటే ఏంటంటే ఇదిగో శరీరం నుండి ఆత్మ విడిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇన్ని అవయవాలున్నా ఈ శరీరం ఇంతకుముందు పనిచేస్తుంది కదండి. అదేంటండి ఇప్పుడే మాతో మాట్లాడాడండి మాతోని. ఆ వ్యక్తి మరణించాడా అనేసి మనం ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటామండి. అంటే అప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడెందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఏంటండి? అతనిలో ఉన్న శక్తి, అతనిలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది కనుకనే ఇంతకుముందు మాట్లాడిన నోరు మాట్లాడలేకపోతుంది, ఇంతకుముందు చూసిన కనులు చూడలేకపోతున్నాయి. కారణం ఏంటి అన్నప్పుడు నీలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది. అదే మరణము అంటున్నావు. శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఏమండి, ఈ ఆత్మ ఉన్నంతసేపే ఈ శరీరానికి విలువ. అంతే కదండి. ఆత్మ ఉన్నంతసేపే మనిషికి విలువ. మనిషికి విలువ ఎప్పుడు అన్నప్పుడు ఇదిగో ఆత్మతో ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడే నీకు విలువ. ఎప్పుడైతే నువ్వు ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెడతావో, నువ్వు మరణిస్తావో, ఇంకా ఎవరు నిన్ను పట్టించుకోరండి. ఇంకా నీతో అవసరం ఎవరికి లేదు. అయిపోయింది ఇంకా నీ జీవితం. శరీరం కేవలం నిష్ప్రయోజనం. దేనికి ఉపయోగపడదా? ఏం చేస్తారండి? కబురు పెడతారు. చనిపోగానే కబురు పెడతారు, ఇంకెంటనే తీసేయాలి. ఎవ్వరికీ పనికిరాదు. ఇది ఎవ్వరికీ పనికిరాదు. ఇప్పటివరకు అందరము నాన్న, తమ్ముడు, అన్నయ్య ఎన్నో బంధాలు కలుపుకున్నాం కదా. ఏమండి, ఎంతో ఆప్యాయతంగా ఉన్నాము. చనిపోయిన క్షణమే తీసుకెళ్ళండి అంటున్నామేంటి? ఏం వద్దా? ఏమండి, నిజంగా భార్యాభర్తల మధ్య ఎంతో ప్రేమగా ఉంటారు కదండి. మరి భర్త మరణిస్తే భార్య శోకాలు పెట్టి ఏడుస్తూ ఉంటారండి. ఏడుస్తూ మరి తీసుకువెళ్తున్నప్పుడు ఒక మాట అంటది, అయ్యా నా భర్తని తీసుకెళ్ళవద్దు అంటున్నా. అంటే వాళ్ళప్పుడు అమ్మ నీకింత ప్రేమ ఉంది, సరే ఉంచుకో అని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారనుకోండి. అప్పుడేమంటది, అయ్యా ఏదో అన్నంత మాత్రాన మీరు వదిలేసి వెళ్ళిపోతారా? తీసుకెళ్ళండి. ఎవరు ఉంచుకుంటారు? ఆత్మ ఉన్నంతసేపే అందరికీ నీవు అవసరం. ఆత్మ వెళ్ళిపోతే ఎవ్వరికి నీ అవసరత లేదండి. ఒక్క క్షణంలో నేను పాతాళానికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శరీరము నిష్ప్రయోజనం శవంగా మారిపోతుంది. అదేంటండి, మేమే కదండి సమాధి చేసింది, మేమే కదండి పెట్టెలో పెట్టింది అని అంటారా? లేదండి. నువ్వు పెట్టింది దేనిని? ఆత్మనా? కాదండి. నువ్వు పెట్టింది దేనిని? శవాన్ని పెట్టావు సమాధిలో, శవాన్ని పెట్టావు మట్టిలో, శవాన్ని కాల్చేసావు, కానీ ఆత్మను నువ్వు కాల్చలేదు. ఆత్మ వెళ్ళిపోయింది. ఒక్క క్షణంలోనే ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయిందండి. ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. శరీరం నిష్ప్రయోజనం కనుకునే దానిని మట్టిలో పెట్టేశారు. ఎవరికి అవసరం లేదండి ఈ శరీరం. ప్రియులారా, మరొక మాటను మనం చూడగలిగితే, మరి పాతాళానికి వెళ్ళిపోయిన వారు ఎవరండి? మీరు అన్నీ చెప్తున్నారు బాగానే, పాతాళ లోకం ఉందని, అది మరి క్రింద ఉందని మనం తెలుసుకున్నాము. పాతాళ లోకానికి తృప్తి లేదని మనం తెలుసుకున్నాము. పాతాళానికి కన్ను మూసిన ఒక్క క్షణంలోనే మనం వెళ్ళిపోతామని తెలుసుకున్నాము. వెళ్ళిపోయిన ఎవరు కూడా మరలా ఈ భూమి మీదకి రారండి. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు ఇక చనిపోయిన వాడు మరి ఎన్నటికి కూడా తిరిగి రాడు అని ఉండిద్దండి. తిరిగి రాడు. చనిపోయిన వ్యక్తి మరి ఎన్నటికి ఈ భూమి మీదకి రావడానికి వీలు లేదు. దేవుడు ఒక్క క్షణంలోనే పాతాళానికి పంపించే ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మరి పాతాళానికి వెళ్ళిపోయి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? వెళ్ళిన వారు ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే మచ్చుకు ఒక 2 విషయాలు మనం చూద్దామండి. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 30-31 వచనాలండి. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 30-31 వచనాలు. యేసు నీ పేరేమని వాటిని అడగగా
చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళానికి పోవుటకు తనకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకుంటున్నాయి. ఎవరండి? దెయ్యం. చాలా సేన అంటుంది, అంటే వేల కొలది దెయ్యాలు ఏమని మొరపెట్టుకుంటున్నాయి? యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాయంట. ఏమని? మమ్మల్ని పాతాళానికి పంపొద్దు బాబోయ్ అని వేడుకుంటున్నాయండి. ఏమండి, దెయ్యాలు మమ్మల్ని పాతాళానికి పంపించమాకయ్యా, మా సమయం ఇంకా రాలేదు, మా కాలం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని అప్పుడు ఎందుకు పంపిస్తావయ్యా, మమ్మల్ని పందుల్లోనికైనా పంపించు కానీ పాతాళానికి మాత్రం మమ్మల్ని పంపించమాకు, మా సమయం ఇంకా రాలేదు, మా కాలం ఇంకా రాలేదు. ప్రియులారా, వేడుకుంటున్నాయంటండి దెయ్యాలు. దెయ్యాలు గడగడ వణుకుచున్నాయి. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. వణుకుతూ పాతాళానికి మమ్మల్ని పంపించవద్దు అని వేడుకుంటూ బ్రతిమాలుకుంటున్నాయండి. అదేంటండి, ఎందుకు వీటికి ఇంత భయం? దెయ్యానికి పాతాళలోకం అంటే ఇంత భయం ఎందుకండి అనంటే, పాతాళానికి వెళ్ళి వచ్చాయి గనుక. పాతాళలోకం ఎలా ఉంటుందో దెయ్యానికి తెలుసండి. పాతాళానికి మరి పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు మరి దేవుడు స్థానాన్ని కోరుకున్న అపవాదిని దేవుడు ఎక్కడికి పంపించాడండి? పాతాళ లోకంలో కటిక చీకట గల బిలములోనికి త్రోసివేశాడు. అక్కడ నుండి కొద్ది కాలం వాడు విడిచిపెట్టబడ్డాడండి. అంటే మొదటగా పాతాళ లోకాన్ని చూసి వచ్చాడండి. ఎవరు? ఈ దెయ్యం. ఈ దెయ్యాలు మరి పాతాళాన్ని అనుభవించి వచ్చాయి గనుక ఎంతో భయంతో మరి యేసుక్రీస్తుని వేడుకుంటున్నాయండి. మా సమయం ఇంకా రాలేదయ్యా, మమ్మల్ని పాతాళానికి పంపించవద్దు అంటే. పాతాళ లోకం ఉంది కదా ప్రియులారా, పాతాళానికి వెళ్ళొచ్చిన దెయ్యాలే యేసుక్రీస్తుని వేడుకుంటున్నాయండి. నిజంగా పాతాళలోకం ఎంత భయంకరంగా ఉంటే అంతగా వణికిపోవాలి, అంతగా భయపడాలండి. నిజంగా ఈరోజు దెయ్యాలు భయపడుతున్నాయి కానీ పాతాళలోకానికి ఏమండి మనుషులుగా మనకి ఏమాత్రమైన భయం ఉందా? భయం ఉందా అండి? ప్రతి క్షణము ఎంత భయంతో మనం బ్రతకాలండి. ప్రతి క్షణం అండి. ఏ క్షణాన మరణం వస్తుందో ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు ప్రియులారా? ఏ క్షణము మనం ఆయుష్ అయిపోతుందో, ఏ క్షణాన మనము కన్ను మూస్తామో మనకు తెలియదండి. ఎంత జాగ్రత్త కలిగి ఉండాలండి, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలండి. పాతాళ లోకము మరి నోరు తెరుచుకుని అపరిమితంగా చూస్తుందండి. మనం రావాలని వాడు అపరిమితంగా చూస్తున్నప్పుడు మనం ఎంత భయం కలిగి ఉండాలండి, ఎంత భయం కలిగి ఉండాలండి. ఆ లోకానికి మనం వెళ్ళడానికి వీల్లేదు ప్రియులారా. ఇన్ని విషయాలు మనం తెలుసుకుంటున్న మనము దేవునిలోనికి వచ్చి తండ్రి ఇన్ని విషయాలు మనకు తెలియజేసిన తర్వాత కూడా ఆ భయంకర లోకానికి మనం వెళ్ళడానికి వీల్లేదండి. ఎందుకు మనం ఈ లోకం గురించి తెలుసుకోవాలి? ఈ లోకం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలండి? తెలుసుకోకపోతే ఎంత ప్రమాదం దాగి ఉందో ప్రియులారా, ఎంత ప్రమాదం అండి. మనకి ఖచ్చితంగా పాతాళ లోకం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ లోకానికి మనము వెళ్ళవద్దు. ఎందుకు వెళ్ళవద్దు అన్నప్పుడు అక్కడ బాధ, ఏమండి అక్కడ బాధ ఒక క్షణమో, ఒక గంట, ఒక సంవత్సరమో కాదు కదండి. ఏమండి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత యుగ యుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు కాలవలసిందే తప్ప అక్కడుండి మనం రావటానికి వీలు లేదండి. తప్పించుకుందామన్నా అక్కడ మనకి ఏ ఉపాయం లేదు. అక్కడ నుండి మనం రాలేము, ఇంకెన్నటికీ రాము అండి. అందుకే ఇదిగో ఈ భూమి మీద ఇప్పుడు మనం బ్రతికుండానని దేవుడు ఈ చిన్న జీవిత కాలాన్ని మనకిచ్చి మనకి ఈరోజు తెలియజేస్తున్నాడండి. ఆ లోకాన్ని మనం తప్పించుకోవాలంటే ఏమి చేయాలండి? ఏమండి ప్రియులారా, మరొక సందర్భాన్ని మనం చూద్దాం. పాతాళానికి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి గురించి మనం చూద్దామండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వచనమండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. ఆ దరిద్రుడు చనిపోయి 19వ వచనం నుండి చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఎవరంటండి? ధనవంతుడు అను ఒకడుండెను. ఏంటండి, అతని పేరు వ్రాయించడానికి కూడా దేవుడు ఇష్టపడలేదనంటే లేదు ప్రియులారా. ఎందుకు? ధనవంతుడు ఏమి చేశాడు అంటే తనకు ఇష్టం వచ్చినట్టుగా ఈ భూమి మీద బ్రతికాడు. తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడంటండి ధనవంతుడు.
ఏమండి, మరి దేవుడు ఎలా మనం బ్రతకాలని కోరుకున్నాడు? ఏమండి, భక్తులను మనం చూసినట్టయితే ఒక దావీదు గారు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడండి. మరి మనము ఆయన ప్రణాళిక ప్రకారం ఈ భూమి మీదకి వచ్చిన మనము ఏం చేయాలి? ఆయన సంకల్పాన్ని తెలుసుకొని ఆయన ఇష్టానుసారంగా మనం ఈ భూమి మీద బ్రతకవలసిన మనము ఎవరి ఇష్టానుసారంగా బ్రతుకుచున్నాము? మన ఇష్టానుసారంగా. ఇక్కడ ధనవంతుడు ఏం చేశాడండి? తన ఇష్టానుసారంగా బ్రతికాడండి. ప్రియులారా, నిజంగా దేవుడు చెప్తాడు, తను మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడండి. మనం కూడా దేవుడు చెప్తాడండి ప్రసంగి గ్రంథంలో ఎక్కడికి వెళ్ళమని మనకు చెప్తున్నాడండి? విందు చేయుట ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అంటాడు. ఎందుకనండి? విందు చేయుట ఇంటికి మీరు పోవుట కంటే ప్రలాపించుచున్న మరణించిన వారింటికి మీరు వెళ్ళండి. మరణించిన వారి ఇంటికి మీరు వెళ్ళండి, మరణాన్ని మనసున పెట్టి మీరు బ్రతకండి అని చెప్తాడండి ప్రసంగి గ్రంథంలో. మరణించిన వారింటికి మీరు వెళ్ళండి, విందు జరిగే ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవుట మేలు అంటున్నాడు. ఎందుకని? ఏమండి, మరి మనం అంతా కూడా వ్యతిరేకమే కదండి. మరణించిన వారింటికి వెళ్ళమనంటే మనం విందు జరుగుతున్న మరి ఫంక్షన్లన్నా పెళ్ళిళ్ళన్నా వీటికి ఎక్కువ శ్రద్ధ మనం చూపుతాం, కానీ మరణించిన వారింటికి పోవటానికి కూడా ఎక్కువ మంది భయపడుతుంటారండి. ఎందుకు? అమ్మో మనం కూడా ఏమైపోతాము, భయం అండి. ఏమండి, మనం ఫంక్షన్కి మ్యారేజ్కి మరి విందు జరుగుతున్న వాటి దగ్గరికి మనం వెళ్ళిపోతే మనం ఏమి నేర్చుకుంటామండి? ఒక పెళ్ళి ఉందనుకోండి, ఎలా వస్తారు అక్కడికి వచ్చే వాళ్ళంతా? ఏమండి, మంచిగా డ్రెస్అప్ అయ్యి పట్టు చీరలు కట్టుకొని గొప్ప నగలు ధరించుకొని మంచి మేకప్ కొట్టుకొని ఎలా వస్తారండి? వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్యో అలాంటి చైన్ నాకు లేదాయే, అలాంటి పట్టు చీర నేను కొనుక్కోవాలండి, అలాంటి పట్టు చీర నేను కూడా కొనుక్కోవాలి అంటే వారిని చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందండి? కోరికలు పుట్టుకొస్తున్నాయండి మనసులో. వాళ్ళని చూసినప్పుడు మనం కూడా అదే విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. కానీ మరణించిన ఇంటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వేం తెలుసుకుంటావో తెలుసా? ప్రలాపించుచున్న ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడండి దేవుడు? ఎందుకు వెళ్ళమన్నాడు? అక్కడికి వెళ్ళిపోతే మరణించిన వ్యక్తిని నువ్వు చూస్తున్నప్పుడు ఏమండి, అక్కడ కోరికలు ఏమైనా వస్తాయా మనకి? ఫలాని కొనుక్కోవాలి నేను, ఫలాని 1 ఎకరం పొలం కొనాలి నేను, ఏమండి ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తాయా? ఏది వద్దు. ఉన్నది కూడా పోయినా బాధ లేదు. ఏమండి, ఉన్నది కూడా పోయినా బాధ లేదు. అమ్మో ఇలా నేను కూడా ఏదో ఒక రోజు మరణించాలి, ఏదో ఒక రోజు నేను కూడా ఇదే రకంగా మరణిస్తాను కదా. ఏమండి, ఎంత పాఠాన్ని నేర్పిస్తుందండి మరణించిన వారింటికి మనం వెళ్ళిపోతే నిజంగా ఆ వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు బ్రతికున్నంత వరకు ఎలా బ్రతికాడు, మరణిస్తే ఏముందయ్యా, ఏమి తీసుకొని పోయావు నీ వెంట, ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తుంటాయండి. నిజంగా కన్ను మూసిన క్షణమే మనం ఎంత సంపాదిస్తే ఏముందండి, ఈ భూమి మీద ఉన్నంతసేపే అంత నాది 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 అంటాము. ఈ భూమి మీద ఉన్నంతసేపేనండి. ఏమండి అంతెందుకు, ఏదన్నా ఒక ఊరు వెళ్తున్నామంటే, ఒక బస్సు ఎక్కామంటే ఏమండి ముందుగానే ఒక కర్చీఫ్ వేసేస్తాం. ఏమంటాము? ఎవరైనా వచ్చారనుకో, ఏమండి నాది ఈ సీట్ నాదండి, ఎక్కడి వరకు తీసుకొని పోతావు, నీ ఊరు వచ్చినా కూడా లేదు కదా, ఈ సీట్ నాదేనండి, ఎవరు కూర్చోడానికి వీలు లేదు. ఎప్పటి వరకు నీదంటావు? నీ ఊరు వచ్చిన దాకే నీది, ఆ తర్వాత అది విడిచి వెళ్ళిపోవలసిందే. మరొకటి వస్తాడు అదే ప్లేస్లోనికి, వాడు నాదంటాడు. నాదండి, ఇలా ప్రతి ఒక్కరు నాది నాది అంటూ ఊరు రాగానే దిగిపోతున్నారు. ఎవ్వరూ దాన్ని పట్టుకొని వెళ్ళట్లేదు. మరణించిన క్షణమే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతున్నావు. మరణంతోనే నీ జీవితం ముగించిపోతుందని నువ్వు అనుకోవద్దు. ప్రియులారా, మరి అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్న మనిషి ఎందుకయ్యా నీకు ఇంత తాపత్రయం? వేటి కోసం నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావు? ఎవరి కోసం ఈ భూమి మీద బ్రతుకుతున్నావు? నిజంగా ఇక్కడ ధనవంతుడు ఎవరి కోసం బ్రతికాడండి? తన ఇష్టం చొప్పున బ్రతికాడండి. తన జీవిత కాలంలో ఎన్నో మోసాలు చేశాడు, ఎన్నో దగాలు. ఏమండి, తన ఇష్టం చొప్పున బ్రతికాడు అంటే సుఖపడ్డాడు, బహుగా సుఖపడ్డాడంటే. ఎలా అంటండి, మళ్ళీ మామూలు కాదు, బహుగా సుఖపడ్డాడు. ఎంతమందిని మోసం చేస్తుంటాడండి, ఎంతమందిని మోసం చేసుంటావు, ఎన్ని అబద్ధాలు ఆడుంటావు, ఎన్ని హత్యలు చేసుంటావు. అందుకే బహుగా సుఖపడుతున్నావా? బహుగా సుఖపడుతున్నాడంటండి ధనవంతుడు. గనుకునే ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడండి. పాతాళ లోకంలోని వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు.
ప్రియులారా, మరి అదే లాజరు ఉన్నాడు. ఏమండి, లాజరు ఉన్నప్పుడు ఏమైనా కనికరించాడా? ఈ ధనవంతుడు లాజరు ఉన్నప్పుడు కనికరించాడండి? ఏం పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు కదా. కనీసం రొట్టె ముక్కలు కూడా తినడానికి కూడా లేకుండా. ఏమండి, ఎంత దారుణమైన పరిస్థితి మరి అక్కడ లాజరు గారు అనుభవించినట్టు మనం చూస్తాం. కుక్కలు వచ్చి తన శరీరాన్ని నాకుతున్నాయండి. అలాంటి భయంకరమైన దీనస్థితిలో కూడా కనీసం కనికరం చూపలేదండి, కనికరం చూపలేదు. ఏమని అడుగుతున్నాడు మరలా చూద్దాం. ధనవంతుడు ఏమని అడుగుతున్నాడు వేదనకరమైన స్థలానికి వెళ్ళిన తర్వాత? ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి క్రొన్నను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చడానికి అదిగో లాజరును పంపు. ఏంటండి, బ్రతుకున్నప్పుడు లాజర్ని కనిపించలేదు కదా. బ్రతుకున్నప్పుడు నీ ఇంటి పక్కనే అసలు తినటానికి ఏమీ లేక అంత శరీరం అంత భయంకరమైన కురుపులతో ఉన్నాడే. ఆ రోజు నువ్వు కనికరించావా? ఏమైనా అతని పట్ల జాలి చూపించావా? లేదు కండి, జాలి లేదు, కనికరం లేదు. ఇప్పుడు మాత్రము నా యందు కనికరపడండి, నా యందు కనికరపడండి, నేను వేదనకరమైన స్థలంలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళంలో వేదనకరమైన స్థలానికి, నరకానికి వెళ్ళిపోయాడండి. ఆ బాధ భరించలేక నన్ను నా యందు కనికర చూపండి. వేలు కొనను ముంచి నా నాలుగు. ఏంటండి, వేలు కొన ఎంత ఉంటుంది? ఇది ఈ కొన ముంచితే సొక్కపడిద్దా? ఏమండి, ఒక బాటిల్ అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? వేలు కొన ముంచంట ఒక్క చుక్క. అంటే ఒక్క చుక్క కూడా దొరకదా? లేదు. ఎంత భయంకరమైన బాధ ఉంటుందో చెప్తున్నాడండి. ఎంత భయంకరమైన బాధ. ఈ భూలోకంలో అయితే మనం కనికరిస్తాము, దయ చూపిస్తాము, శత్రువును సైతం మనం ప్రేమిస్తామండి. ఏమండి, శత్రువు వచ్చి ఏమండి కొంచెం భోజనం పెట్టమా? ఏమండి కొన్ని నీళ్ళు ఇవ్వమంటే ఇస్తాం కదండి. ఇక్కడ కనికరము, జాలి, దయ ఉంటాయేమో కానీ పాతాళ లోకంలో దయ, కనికరము, జాలి ఇవేవి ఉండవండి. అక్కడికి వెళ్ళిపోయామా ఇంకా మన జీవితము అంధకారమయమే. అక్కడ నుండి మనల్ని తప్పించేవారు ఎవ్వరు ఉండరండి, ఎవ్వరు ఉండరు ప్రియులారా. నిజంగా ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు ప్రియులారా. పాతాళ లోకము అంటే నీతిమంతులు, పరిశుద్ధులు అందరూ కూడా అదే లోకానికి వెళ్తున్నారని మనం తెలుసుకున్నాం. అంటే నీతిమంతులు కూడా మరి పాతాళ లోకమే వెళ్తున్నారా? పాతాళ లోకంలో మరి ఏమున్నాయండి? 3 ప్లేసులు ఉన్నాయండి. పాతాళ లోకంలో 3 ప్లేసులు ఉన్నాయి. నెమ్మది పొందే స్థలము ఒకటైతే, వేదనకరమైన స్థలము ఎక్కడంటే మనకి ఈ వచనాల్లోనే మనకు తెలుస్తుంటుందండి. మరి ధనవంతుడు వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. మరి లాజరు ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. వీరిద్దరిని వేరు చేస్తూ ఏముందండి? మధ్యలో మహా అగాధం ఉంచబడి ఉన్నది. అంటే పాతాళ లోకంలో ఇక్కడ నెమ్మది పొందే స్థలం ఒకవైపు ఉంటే, వేదనకరమైన స్థలం మరొక వైపు ఉంటే, మధ్యలో అక్కడ వారు ఇక్కడు, ఇక్కడ వారు అక్కడికి దాటి రాజాలకుండానట్లు మహా అగాధం ఉంచబడిందంటండి. ఈ 3 ప్లేసులు కూడా పాతాళ లోకంలోనే ఉన్నాయండి, పాతాళ లోకంలోనే ఉన్నాయి. ఏమండి, శిలువ మీద ఉన్న దొంగతో దేవుడు ఏం చెప్తాడండి? యేసుక్రీస్తు వారు ఏం చెప్తారు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అంటే నెమ్మది పొందే స్థలానికి ఏంటండి పేరు? పరదైసు. పరదైసు ఇక్కడ వేదనకరమైన స్థలము, మహా అగాధము. ఈ 3 స్థలాలు కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి? పాతాళ లోకంలో. పాతాళ లోకంలోనే ఈ 3 స్థలాలన్నీ మనకు కనిపిస్తాయండి. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాము? మనం ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాం ప్రియులారా? పాతాళ లోకం గురించి మనం తెలుసుకున్న తర్వాత పాతాళానికి వెళ్ళిపోవాలని అనుకుంటామా? ఏమండి, కన్ను మూసిన క్షణమే పాతాళానికి వెళ్ళిపోతున్న మనము వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నామా? లేకపోతే నెమ్మది పొందే స్థలానికి మనం వెళ్ళిపోతున్నామా? ఇది ఎవరు నిర్ధారిస్తారు? ఇది కేవలము ఈ రెండింటికి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది నిర్ధారిస్తుంది అన్నప్పుడు, ఇదిగో ఈ భూమి మీద నీకు ఇవ్వబడిన ఈ చిన్న జీవిత కాలం, ఈ జీవిత కాలమే నీకు ఎక్కడికి వెళ్ళాలో నిర్దేశిస్తుందండి. ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతుకుదావు అనుకుంటున్నావు? దేవుని ఇష్టానుసారంగా, దేవుడు చెప్పిన మాటల ప్రకారం, దేవుడు మన జీవితాలలో ఏదైతే కోరుకుంటున్నాడో ఆయన కోరికను నెరవేర్చేవారిగా మనం ఉన్నామా? ఎందు నిమిత్తమైతే దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం ఏమిటండి? మనం ఆయన ఎదుట పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఉండాలని కదా. తండ్రి ఎలాగైతే ఉన్నాడో ఆయనలాగా మనం కూడా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలని
ఆయన పని మనం చేయాలని ఈ భూమి మీద మనల్ని పంపించాడండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చవలసిన మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామా? ఎంతసేపటికి మన కుటుంబము, మన పిల్లలు, మన సంపాదన ఏమండి వీటి కోసమే పరుగులెత్తుదామా? నిజంగా మన కోసము భయంకరంగా అపరిమితంగా నోరు తెరుచుకున్న ఆ పాతాళానికి మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ భూమి మీద దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటేనే తప్ప మనం ఆ లోకాన్ని తప్పించుకోలేమండి. ఆ లోకాన్ని తప్పించుకోలేము. ఆ లోకాన్ని తప్పించటానికే కదా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. ఏమండి ఆ లోకానికి మనం వెళ్ళటం ఆయనకి ఇష్టం లేకనే, తండ్రి దగ్గరికి మనం అందరం రావాలనే మరి కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడండి. ఆయన మనందరి పాపాల నిమిత్తం నలగొట్టబడ్డాడు, మనందరి అపరాధాల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు, ఆ శిలువ మరణం పొందాడు. అంటే ఎవరి నిమిత్తం అండి? మనం పాపాలు చేస్తే ఆయన మరణించడం ఏంటండి? ఎంత ప్రేమ మన పట్ల చూపించాడు ప్రియులరా. కన్న తండ్రి తన ప్రియ కుమారుని కూడా మన కోసం బలి చేసుకున్నాడండి. ఎందుకు? మనం ఆయన యొద్దకు రావాలని, మనల్ని ప్రేమించాడు కనుకనే ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో మరణించి మనకు నేర్పించింది ఏంటండి? నేను ఈ భూమి మీద ఎలాగైతే బ్రతికానో, ఎంత ప్రేమ చూపించానో, తోటి సహోదరుల్ని ఎలా ప్రేమించానో, ఎలా సమాధానం కలిగి ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలనే కదా మనకు మాదిరి నుంచిపోయాడండి. ఆయన నడిచిన మాదిరిలో మనం నడవాలి. ఆయన నడిచిన మాదిరిలో మనం నడవాలని మనకు మాదిరిని ఉంచిపోయాడండి. అదేవిధంగా మనము ఆయన చెప్పిన విధంగా ఈ భూమి మీద బ్రతికితేనే ఈ చిన్న జీవిత కాలం ఎంతో కాలం మనం బ్రతుకుతామో మనకు తెలియదండి. ఈ చిన్న జీవిత కాలంలో ఇప్పటికో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు గడిచిపోయి మన జీవితంలో ఇంకెంతో సమయం లేదు కదండి. ఇంకో 10 సంవత్సరాలు బ్రతుకుతామా? గ్యారంటీ చెప్పలేమండి. అన్నిటికీ ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంటుంది, కానీ మనిషి జీవితానికి మాత్రం గ్యారంటీ లేదండి. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కనుక నిజంగా ఎంత జాగ్రత్త కలిగి మనము బ్రతకాలండి. ప్రతి క్షణం అండి. నిజంగా మనం చేసిన అపరాధాలని డాడీ గారు చెప్తారండి. ప్రతి క్షణం, ప్రతిరోజు పిల్లలారా మీరు బెడ్ మీదకి వెళ్ళిపోతున్నప్పుడు మీ పాపాలను ఒప్పుకోండి. ప్రతిరోజు మీరు ఏదో ఒక పాపం చేస్తారు కదా, చేస్తామండి. మనుషులుగా ఈ శరీరాన్ని ధరించుకున్న మనము మన ఆలోచనలో మనం పాపం చేయొచ్చు, మన చూపుల్లో, మన నడకలో, ఏమండి మన ఆలోచనలతో మనం పాపం చేయొచ్చండి. నేను ఏ పాపం చేయలేదు అని అనుకోవటానికి లేదు ప్రియులారా. ప్రతిరోజు మనం మన పాపాన్ని ఒప్పుకోవాలి. నన్ను క్షమించు తండ్రి అని మనం తండ్రిని వేడుకోవాలండి. ఎందుకంటే కన్ను మూస్తే వెళ్ళేది పాతాళం. ఆ లోకాన్ని తప్పించుకోవాలి అంటే ప్రతి క్షణము తండ్రిని మనము వేడుకుంటూ ఉండాలండి. క్షమాపణ కోరుకుంటూ ఉండాలి ప్రియులారా. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనం ఈ భూమి మీద ఉండి ఆయన కోరికని నెరవేర్చి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చి మన జీవితం కొరకు, మన ఇష్టాల కొరకు మనం బ్రతకక ఆ కన్న తండ్రిని మనము మరి సంతోషపెట్టే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు నాయన. కన్న తండ్రి అయ్యా, మీ ప్రేమ చేత తండ్రి అయ్యా మమ్మల్ని ప్రేమించి తండ్రి మా కొరకు మీరు వ్రాయించిన నాయన ఈ మహాజ్ఞాన గ్రంథములో తండ్రి మా కొరకు పొంచి ఉన్న ఈ పాతాళ లోకం తండ్రి, ఈ వేదనకరమైన స్థలంలోనికి మీ ఎవ్వరూ కూడా తండ్రి అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు తండ్రి. ఆ భయంకరమైన లోకానికి తండ్రి ఇంత మహాజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత కూడా తండ్రి